నెలకు 15,000 ఇచ్చినా సరే ఏమాత్రం సరిపోకూరు. ఎందుకంటే మా ఆటో ఈఎంఐ నెలకు 12,000 రూపాయలు చెల్లిస్తాం. రోజుకి 400 రూపాయలు పక్కెడితే మీరు ఇచ్చే 15,000 రూపాయలు రోజుకి 500 చొప్పున వేసుకున్న ఈఎంఐకే రోజుకి 400 రూపాయలు మేము పక్కన పెట్టాలి. నెలకు 12,000 రూపాయలు మేము ఆటో ఫైనాన్స్ కడితే దానికి డీజిల్ వేస్తాం. మేము ఇంట్లో మా ఫ్యామిలీకి మేమేం పెట్టుకుంటాం. తర్వాత మాకు కూడా లోన్స్ ఉన్నాయి కదా, ఈఎంఐస్, ఇంకా చాలా అన్ని రకాలు కూడా మాకు 15,000 రూపాయలు ఏమాత్రం చాలు. ఈ ఫ్రీ బస్ ఎట్టక ముందు రోజుకి కనీసం ఒక 1,500 2,000 రూపాయలు సర్వీస్ చేసుకున్నారు. ఈ రోజు నేటికి కూడా ఈ కాంప్లెక్స్లో మార్నింగ్ రావడం, అట్నుంచి ఆనంద్ తగరపాల్సి నుంచి కాంప్లెక్స్ వస్తే అట్లీస్ట్ ఒక 500 రూపాయలు తీసుకొచ్చి ఒక 200 ఆయిల్ పోయినా 300 మిగిలేదు అనుకున్నారు. ఇప్పుడు అట్నుంచి 200 తీసుకొస్తున్నాం. 100 రూపాయలు ఆయిల్ పోతే 100 రూపాయలు మాకు ఇక్కడే, మళ్ళీ సాయంత్రం వరకు మేము ఎక్కడే ఉంటున్నాం. నెలకు 15,000 రూపాయలు ఇచ్చినా కూడా మాకు చాలా. బండి ఫైనల్సే 12,000 రూపాయలు, సంవత్సరానికి 15,000 ఇచ్చినా, నెలకు 15,000 ఇచ్చినా మేము అడుగుతుంది ఏంటంటే ఫ్రీ బస్సు పూర్తిగా రద్దు చేయాలని. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంటారు, యోగాంధ్ర అంటారు, తర్వాత ఫ్రీ బస్సు అంటారు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంటారు, ఆ ప్రతి ఆటోకి 15,000 రూపాయలు ఇస్తారంటారు. ఈ డబ్బులు ఇవ్వడానికి కూడా మళ్ళీ ఎక్కడో దగ్గర ఏదో మూల, మన ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశం కానీ ఎక్కడో దగ్గర ఏదో ముక్క అమ్మవలసి వస్తుంది. అది అన్నీ చేసేపోతే ఫ్రీ బస్ పూర్తిగా రద్దు చేస్తే ఏ అప్పు ఉండదు కదా, ఉన్న అప్పులు కూడా తీరుతాయి కదా. సపోజ్ నేనే ఉన్నాను, ఇప్పుడు మనకు ఒక ఆటో ఉంది, 2 ఆటోలు వాడరు, నేను నా ఆటో డబ్బులు నాకు పడతాయి, నా డ్రైవర్కి పడదు కదా. అలాగే ఎంతోమంది ఎన్నో లక్షల మంది ఉన్నారు. ఆటో తోలే వాళ్ళు అందరూ ఓనర్స్ కాదు, అందరికీ లైసెన్సులు ఉండవు. లైసెన్స్ లేనిచో కేసులు రాస్తున్నది ఓకే, 15,000 రూపాయలు ఒక డ్రైవర్కి రాకపోతే ఎందుకు? సో దీనికి అన్ని విధాలుగా మాకు కొద్దిగా ఆలోచిస్తారని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.